హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. నల్గొండలో పీఆర్టీయూ, కరీంనగర్లో బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం. కరీంనగర్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య, రెండో స్థానంలో పీఆర్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి, నల్గొండ స్థానంలో పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన పీఆర్టీ నేత. చివరిదాకా పోటీనిచ్చిన యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి. 19 రౌండ్లలో నర్సిరెడ్డి ఎలిమినేషన్లో ఫలితం. బీసీలు బలపరిచిన పూల రవీంద్రకు 4వ స్థానం. ఇంకా కట్టలు కట్టే దశలోనే పట్టభద్రుల కౌంటింగ్. నేటి మధ్యాహ్నం తర్వాత లెక్కింపులు షురు. ఇంకా పట్టభద్రులతో ఒకటి పెండింగ్ ఉంది. అంటే చాలా పెద్ద ఎత్తున 2,50,000 పైన ఓట్లు ఉన్నాయి. మెదక్, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ 4 జిల్లాలకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలు అవి ఇంకా పెండింగ్ ఉంది. అది ఈరోజు ఈవినింగ్ కల్లా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చిన 2 ఎమ్మెల్సీలలో టీచర్ ఎమ్మెల్సీలు, ఒకటి నల్గొండ, వరంగల్, ఖమ్మం అయితే ఇంకోటి కరీంనగరు, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాద్కు సంబంధించి. మల్కా కొమరయ్య బీజేపీ అభ్యర్థి చాలా ఘన విజయం సాధించాడు. ఆయన బీజేపీ పార్టీ కూడా చాలా బలంగా ఉందంటూ అనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల నుంచి చూస్తే మనకి ఇప్పుడు ఎక్కడైతే ఈయన మల్కా కొమరయ్య గెలుపొందిండో మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ ఈ 4 చోట్ల కూడా 2019లో ఎంపీ ఎన్నికల్లో గెలిచారు వాళ్ళు. నిజామాబాద్ ఎంపీ గెలిచింది, కరీంనగర్ ఎంపీ గెలిచింది, తర్వాత ఆదిలాబాద్ ఎంపీ కూడా 2019లో ఎంపీలు గెలిచారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 4-5 జిల్లాలలోనే బీజేపీకి ఎమ్మెల్యేలు గెలిచారు. దాని తర్వాత మళ్ళా సాధారణ ఎన్నికల్లో ఎంపీలలో కూడా మళ్ళీ సేమ్ ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాదు, మెదక్ ఎంపీ కూడా గెలిచింది. అంటే ఒక రకంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతుంది అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఉత్తర తెలంగాణలో 2019 ఎన్నికలు చూసినా, 2023 అసెంబ్లీ ఎన్నికలు చూసినా, 2024 పార్లమెంట్ ఎన్నికలు చూసినా చాలా స్పష్టంగా వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది బీజేపీది. దాంట్లో డౌటే లేదు. ఆడ కాంగ్రెస్ గ్రాఫు పెరగకుండా స్టాగ్నేషన్ ఆ స్టేజ్లో ఉంది. ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ప్రాంతంలో బీజేపీ, బీఆర్ఎస్కి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చింది. కాంగ్రెస్కి వన్ వేగా రాలే, దక్షిణ తెలంగాణలో వచ్చినట్టు రాలే. ఇది ఒక సంకేతం. రాబోయే ఎన్నికలలో, రాబోయే రోజుల్లో బీజేపీ పుంజుకునే అవకాశం ఉందని చెప్పడానికి స్పష్టంగా కనపడుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇది మల్కా కొమరయ్య అయితే మంచి మెజార్టీతో గెలిచిండు. ఇంకోటి ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించి పీఆర్టీ అభ్యర్థి గెలిచిండు, పింగళి శ్రీపాల్ రెడ్డి. ఇక్కడ తీన్మార్ మల్లన్న వరంగల్లో బీసీ రాజకీయ రణబేరని పెట్టి పెద్ద బహిరంగ సభ పెట్టిండు. బీసీ సంఘాలు, బీసీ నాయకులతోని. దాంట్లో స్పష్టంగా బీసీలకే మేము ఎమ్మెల్సీలలో మద్దతు ఇస్తున్నాం, 3 ఎమ్మెల్సీలు బీసీలే గెలుస్తారు, మీ రెడ్డి ఓట్లు మాకు అసలు అవసరమే లేదని చెప్పిండు. ఏ బీసీలను అయితే ఆయన నిలబెట్టిండో 2 వైపులా కుడివైపు ఒకళ్ళని, ఎడమవైపు ఒకళ్ళని పట్టుకొని వరంగల్లో మీటింగ్లో ఈ 2 అభ్యర్థులు ఎవరు, పూల రవీందరు, ఇంకొక ఆయన సుందర్ రాజ్ యాదవ్, వీళ్ళిద్దరు అభ్యర్థులు వరంగల్ టీచర్స్ నుంచి నిలబడరు. వీళ్ళిద్దరికి ఒకళ్ళకి ఒకటో ప్రాధాన్యత ఇస్తే అదే ఓటరు సెకండ్ ప్రాధాన్యత ఈయనకేయాలి, ఈయనకి మొదట ఎత్తే ఈయనకి 2వ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఇక మనమే గెలవబోతున్నాం అన్నాడు. ఆ గెలవబోతున్నాం అన్న అభ్యర్థులు బీసీలు ఐక్యమయ్యారు అనే ఒక మెసేజ్ ఇవ్వబోయిండు, కానీ అది విఫలమైంది అనిపిస్తుంది. ఎందుకంటే స్పష్టంగా కనపడుతుంది ఏ బీసీలు ఐక్యం. ఎందుకంటే ఇది సామాన్య ఓటర్లు, ఎడ్యుకేటెడ్ పీపుల్, టీచర్లలోనే బీసీ వాదం పనిచేయనప్పుడు సామాన్య ఓటర్లో పనిచేస్తుందా, ఎందుకు పనిచేయలే అంటే నాయకత్వాన్ని నమ్మట్లేదనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఎవరైతే బీసీ నాయకత్వాన్ని, బీసీ వాదాన్ని తీసుకోవడానికి భుజాన వేసుకున్నారో తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళని, ఆయన పైన విశ్వాసం లేదా, నమ్మట్లేదనే ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మొన్న సస్పెండ్ కూడా చేసింది. ఈ లోపల ఈ రిజల్ట్ వచ్చింది. అంటే బయట చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా ఇంతవరకు తీన్మార్ మల్లన్న స్పందించలే. ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ తర్వాత బీసీ అభ్యర్థులు గెలిస్తే ఇది మా తడాకా అని బయటకు వచ్చి మాట్లాడతారనే ఒక చర్చ జరిగింది. మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా దీనికి కౌంటర్ ఇస్తారో చూడాలి. అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఏమైందంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో ఈయన ఏ బీసీలు అయితే అనుకున్నారో బీసీలు 4, 5 ప్లేస్లో 3లో కూడా లేరు. 1లో రెడ్డే ఉన్నాడు, 2లో రెడ్డే ఉండు, 3లో రెడ్డే ఉండు. అలుగువిల్లి నర్సిరెడ్డి 2వ స్థానంలో ఉండు, శ్రీపాల్ రెడ్డి మొదటి స్థానంలో గెలిచిండు, హర్షవర్ధన్ రెడ్డి 3వ స్థానంలో ఉండు. 1, 2, 3 కూడా 3 ప్లేసులు రెడ్లకే వచ్చింది. 4, 5లో వాళ్ళన్న సుందర్ రాజు కానీ ఆయన పూల రవీందర్ కానీ ఉండు. మరి ఏ స్థాయిలో బీసీ వాదం బలపడ్డది, ఏ స్థాయిలో ఎడ్యుకేటెడ్ పీపుల్ టీచర్లో ఉంది. కనీసం టీచర్లు కూడా, బీసీ టీచర్లు కూడా పోయి రెడ్డి వర్గాలకే ఓటేసినట్టు అర్థమవుతుంది కదా. కానీ వేగ్గా తీన్మార్ మల్లన్న మీరు రెడ్ల ఓట్లే నాకు అవసరం లేదు,
అని చెప్పి రెడ్డి వర్గాన్ని ఒక రకంగా కామెంట్ చేయటం, తిట్టడం, ఇది కొంత బీసీ సామాజిక వర్గాల్లో కూడా ఒక దాని మీద అంత సుముఖంగా లేదు. ఇది కరెక్ట్ కాదనే పద్ధతిలో బీసీలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలే. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, మెజారిటీ పీపుల్ అయితే యాక్సెప్ట్. ఇది కాదు పద్ధతి. రాజకీయం చేయాలి అనుకున్నప్పుడు, రాజకీయంగా బీసీలని రాజ్యాధికారంలోకి తీసుకురావాలనుకున్నప్పుడు అన్ని వర్గాలను ఐక్యం చేయాలి తప్ప ఈ పద్ధతి కాదు అనేది స్పష్టంగా కనపడుతుంది. అదైతే చాలా స్పష్టంగా బయటపడది. సరే, ఏదేమైనా ఒకవైపు బీజేపీ పుంజుకుంటుంది, ఇంకొకవైపు బీసీ వాదం అనే దాంట్లో కొంత ఫెయిల్యూర్ అయితే కనపడుతుంది. దీనికి ఇప్పుడు మళ్ళీ కూర్చొని సమీక్ష చేసుకోవాలి. బీసీ నాయకత్వం కూడా మారాలి. ఆ నాయకత్వం విశ్వాసం ఉండేటట్టు చేయాలి, విశ్వాసం ఉండేటట్టు బిహేవ్ చేయాలి. కాబట్టి ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వద్దు, ఎన్డీఏ భాగస్వామిగా వేగంగా అనుమతులు ఇప్పించండి. ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు వినతిపత్రం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆంధ్రజ్యోతి వార్త ఎట్లా రాసిందంటే, చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు రాసింది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ఏపీ ముఖ్యమంత్రి గారిని మాకు తొందరగా మాకు ప్రాజెక్టులకు అనుమతి వచ్చేటట్టు చేయండి అని అడిగినట్టు రిక్వెస్ట్ చేసినట్టుంది. ఇక్కడ ఫోటో ఎవరిది ఉంది? సిఆర్ పాటిల్ది ఉంది. ఇచ్చేది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కానీ వార్త రాసింది అంటే చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటుండో రేవంత్ రెడ్డి అన్నట్టు రాశారు. ఆయన అన్నదేంది, మీరు రాసింది ఏంది వార్త? ఇప్పుడు పక్క రాష్ట్రం దానిపైన అభ్యంతరాలు ఉన్నాయి, బనకచర్ల కానీ ఇంకోటి కానీ ప్రాజెక్టుల పైన ఆయన చెప్తుంటే, లేదు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉన్నారుగా, మీరు మాకు తొందరగా ఇప్పించండి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బాధ ఆయన పడుతుండు. అక్కడ నిధులు లేక, అప్పులయ్యి, రకరకాల ఇబ్బందులు ఉండి, వాళ్ళు అన్న మాటలు నెరవేర్చలేక, హామీలు నెరవేర్చలేక, కేంద్రం నుంచి సరైన పద్ధతిలో ప్రోత్సాహం లేదనేది. సరే, బయటికి మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈయన అడిగిన దానికి సరిగ్గా స్పందించట్లే వాళ్ళు. నితీష్ కుమార్కి ఏ రేంజ్లో అయితే నిధులు ఇస్తారో చంద్రబాబు నాయుడు గారికి ఆ రేంజ్లో నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వట్లే కనపడుతున్నాడు. అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు ఇష్యూస్. ఆయన బాధ ఆయన పడుతుంటే, అక్కడ ఆయన మాట పూర్తిగా చెల్లుబాటు కావట్లేదా, పారట్లేదా అని ఆయన బాధపడుతుంటే, లేదు చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి పోయి అడిగిండు అన్నట్టు రాసిండు. ఆయన అడిగింది ఏంది, మీరు తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెట్టుకుంటూ పోతే మీ ఏపీ ప్రాజెక్టులు కూడా మేము పెడతాం, మా తెలంగాణ ప్రాజెక్టులకు ఎంత తొందరగా అయితే పర్మిషన్లు వస్తాయో అంత తొందరగా మీకు లైన్ క్లియర్ అయింది తప్ప అప్పటిదాకా కాదు అని ఒక రకంగా హెచ్చరించిండు. దీన్ని ఈ రకంగా ఆంధ్రజ్యోతి రాసింది. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలను కానండి, గతంలో కూనీపై గట్టిగా దృష్టి పెట్టాము, జనాభా తగ్గితే లోక్సభ సీట్లో కోల్పోతాం. తమిళనాడు ముఖ్యమంత్రి నిన్న చాలా గమ్మత్తుగా మాట్లాడాడు. ఒక పెళ్ళికి పోయిండు, పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలను కానండి వెంటనే ఎట్ట కట్టరు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది, 9 నెలలు మొయ్యాలా, రకరకాలుగా ఉంటుంది. కనండి అంటాడు. అంటే మీరు కనాలన్నప్పుడు కనాలా, ఆపాలన్నాడు ఆపాలా. మీరే రాజకీయ పార్టీ నాయకులు ఉండి, రాజకీయ ముఖ్యమంత్రులు ఉండి, మంత్రులు ఉండి చెప్తారు పిల్లలను కానొద్దు, కుటుంబ నియంత్రణ చేయాలి, జనాభా నియంత్రణ చేయాలి, అది మన నైతిక బాధ్యత, మన బాధ్యత, భారతదేశ పౌరులు. కానీ ఒక దంపుడు ప్రసంగాలు చేతిరి. మళ్ళీ ఇవాళ వచ్చి కనండి అంటాడు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటుండు, పిల్లల్ని ఎక్కువ కానాలంటుండు. ఇదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఈ స్టాలిన్ గారు తండ్రి కరుణానిధి గారు ముఖ్యమంత్రులు ఉండి ఇల్లే చెప్పారు, పెద్ద మీటింగులు పెట్టి కుటుంబ నియంత్రణ పాటించాలి మనం, మన నైతిక బాధ్యత అని. మళ్ళీ ఇవాళ వచ్చి లేదు కనండి అంటున్నారు. మీరు కనమన్నప్పుడు గంటానికి, వద్దన్నప్పుడు ఆగటానికి ఇది కంటే ఉట్టిని అయ్యే పని కాదు కదా. ఆ పిల్లల జాతి శక్తి ఉండాలి, ఆ స్థాయిలో ప్రభుత్వాలు సహకరించాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఈ కనండి అంటాడు. ఇది కనండి అంటే కనేది కాదు, దానికి కొంతన్నా అది ఉండాలి, ఆ టైము అది. ఇప్పుడట వీళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలను కానీ రేపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కల్లా జనాభా ఎక్కువ చూపించాలట. అయిద్దా సాధ్యమైపోయినా? ఇది కాకుండా అసలు జనాభా లెక్కల ప్రకారం చేయొద్దు, ఇప్పుడున్న సీట్ల పైన రేషియో ప్రపోర్షనేట్గా పర్సంటేజ్ ఆఫ్ సీట్లు పెంచండి అనే దానిపైన మీరు అందరు కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని, ఆయన ఎన్డీఏలో భాగస్వామి పక్షం కూడా కాబట్టి ఆయన్ని లీడ్ చేస్తూ మీరు వెనకాల పోయి మాట్లాడితే దానికి ఫలితం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు జనాభా పెంచాకనే చేయాలంటే జనాభా పెరిగేది కాదు, అయ్యేది కాదు, అంత ఈజీ కాదు అది. రైట్. నమస్తే తెలంగాణలో కోతకు ముందే మేతకట, మున్నెన్నడూ లేని వానలు వరదలతో పొంగిపొరిన అన్ని ప్రాజెక్టులు, అయినా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండిపోతున్న పొలాలు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు సాధారణ కన్నా అధిక వర్షపాతం ఉంది. వాస్తవంగా అధిక వర్షపాతం ఉంది, ప్రాజెక్టులు నిన్నాయి.
ఇది వాస్తవంగా ఇవాళ నీళ్లు రావట్లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యమే, అసమర్థతే. మొత్తం సముద్రంలోకి వదిలేరు కిందికి. కనీసం గేట్లు మూసే ప్రయత్నం చేయాలా, మోటార్లు వేసి ఆ చిన్న చిన్న డ్యాములు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని నింపుకునే ప్రయత్నం కూడా రిజర్వాయర్లు. ఆ రిజర్వాయర్లు మొత్తం కొండపోచమ్మ కానీ ఇట్లాంటివన్నీ వదిలేశారు, ఎల్ఎండి కానీ వదిలేసి గాలికి వదిలేస్తే అప్పుడు కేటీఆర్ పోయి, అది ఆగస్టులో అనుకుంటా, ఆగస్టు 2 నాటికి మీరు ఇట్లా గేట్లు బటన్లు ఆన్ చేసి మోటార్లు వత్తకపోతే నేనే పోయి 50,000 మందితో వస్తుంటే అప్పుడు వాళ్ళు రివ్యూ చేశారు. అప్పటిదాకా 10 లక్షల క్యూసెక్కుల నీళ్ళు కిందికి పోయినాయి. ప్రధాన కారణం ప్రభుత్వ అసమర్థతే, కమ్యూనికేషన్ లేదు ఒకరికొకరికి. ఇలా గొర్రెలు మేకలు పశువులు మేపుకునే పరిస్థితికి వచ్చింది, చేతికి వచ్చిన పట్టణ పొట్టకు వచ్చిన పట్టణ, నీళ్లు లేక. మరి ఏం జరుగుతుంది, ఎడిపోతుంది వ్యవస్థ అనేది? సాగుకు సరిపడా నీళ్ళు ఉన్నాయి, మరి ఉంటే పొలాలు ఎందుకు ఎండుతున్నట్టు? ఇదేంది, ఈ ఫోటో ఏంది? పొలాలు ఎందుకు ఎండుతున్నాయి? నీళ్ళు ఉన్నాయి, కరెంటు ఉంది అంటున్నారు. ఎందుకు ఎండిపోతున్నాయి? మీరు ఇవ్వట్లేదా, వదలట్లేదా అంటే చెప్పే పరిస్థితి లేదు. వితండవాదం, సాగుకు సరిపోని నీళ్ళు ఉన్నాయి అంటారు. నీళ్ళు ఉంటాయి కానీ పంటలు ఎండిపోతాయి. ఎందుకు ఎండిపోతాయి అంటే చెప్పరు. రైట్, ఇది ఒకటి సాక్షి పేపర్. బీజేపీ పీఆర్టీకి చెరొకటి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు వెల్లడైనవి అనేది ఒకటి వార్త ఇచ్చారు. రైట్, నేడు రేపు కాంగ్రెస్ సమీక్షలట. హాజరుగానన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఆమె చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తీసుకుంటున్నారట. ఆమెకు కొంత సొంత టీము, సొంత నెట్వర్క్ ద్వారా అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ప్రభుత్వంలో, కింది స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారని చాలా షార్ప్గా విషయాలు తెలుసుకొని ఎక్కడ ఏ పార్టీలో ఉన్న ఏ స్థాయి నాయకుడికి ఏ రకమైన క్లాస్ బేకాలో ఆ క్లాస్ బిగుతుంది. మీనాక్షి నటరాజన్ చాలా సౌమ్యంగా, చాలా సింపుల్గానే ఉంది కానీ ఉండటానికి చాలా షార్ప్గా ఉంది. అంటే పనితనంలో ఆమె మార్కు కనపడుతుంది చాలా స్పష్టంగా. ఒక్కొక్కళ్ళకి గజ్జున వణుకుతున్నారు పీసీసీలో ఉన్న నాయకులు, ఎప్పుడు ఏ రిపోర్టు పంపిద్దాం ఢిల్లీకి. ఎందుకంటే మనం మొత్తం నిజ స్వరూపం తెలుస్తుంది. గతంలో ఉన్న ఇన్ఛార్జీల యొక్క బోక్యాలు, శాల్వాలు, ఫ్లెక్సీలు, పూలదండలు వేస్తే ఏమో కన్విన్స్ అయ్యే కథ కాదు. ప్రజలు ఈ బోక్యాలు, శాల్వాలు, పూలదండలు కాదు, వీటన్నిటి ప్లేట్లో ప్రజలు చెప్పాలా, ఎస్ ఈయన బెటర్ నాయకుడు, ఈయన బెటర్ మంత్రి, ఈయన మంచి పనితనం ఉన్నాడు అని చెప్తే తప్ప ఆమె కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు. గతంలో బోక్యాలు, పూలమాలతోనే కన్విన్స్ చేసేది, అది పోయింది ఆ రోజులు. ఇప్పుడు కష్టపడాలి, ఒళ్ళొంచి కష్టపడటం తప్ప వేరే మార్గం లేదు. రైట్, వెలుగు చూద్దాం. మా వాటా తేల్చాకే ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి, కృష్ణా జిల్లాలో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇచ్చిండు. వాటాకి మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి, ఇది మా వాటా తేల్చిన తర్వాతనే ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వడం తప్ప అప్పటిదాకా ఇవ్వద్దు అని చెప్పి ఇంకోటి బనకచర్ల పైన కూడా అబ్జెక్షన్ రైజ్ చేసి ఒక పిటిషన్ ఇచ్చారట. అది నీటిపారుదల శాఖ మంత్రి చెప్పండి. బనకచర్ల ప్రాజెక్టు పైన కూడా మేము అభ్యంతరం చెప్పినామని. అభ్యంతరం మొత్తం చెప్పు వచ్చినాం అంటే కాదు, తప్పనిసరిగా దానిపైన పోరాటం చేస్తే తప్ప ఆగదు. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, డ్రగ్స్కు బానిసై తల్లిని చంపిన కొడుకట. ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్తో గొడవ, తల్లి బెడ్రూమ్లోకి వెళ్ళి కత్తితో విచక్షణారహితంగా దాడి, 9 చోట్ల పడడంతో రక్తస్రావం, తీవ్ర రక్తస్రావం, శిక్ష పొందుతూ మృతి. సంగారెడ్డి జిల్లాలో ఘటన. ఇది సంగారెడ్డి జిల్లాలో అంటే లింగంపల్లి దగ్గర తెల్లాపూర్ అని ఉంటుంది సంగారెడ్డి జిల్లా. కానీ ఆ తెల్లాపూర్లో విల్లాస్ ఉంటాయి, లగ్జరియస్ విల్లాస్. ఆ విల్లాల్లో ఉంటారట ఇద్దరు కొడుకులు, సుధీర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి. ఈ సుధీర్ రెడ్డి అనే అతనికి పెద్ద కొడుకు, ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిందట లాస్ట్ ఇయర్ నవంబర్లో. ఈ చిన్న కొడుకు కార్తిక్ రెడ్డి డ్రగ్స్కు బానిస అయిందట. విపరీతమైన ఖర్చు, డ్రగ్స్కు బానిస అయ్యి రోజు గొడవ పెడుతుండట. నాకు వచ్చే వాటా నాకు రాసియండి, నేను అమ్ముకుంటా, ఏది చేసుకుంటా అని చెప్పి. అంటే వీళ్ళకి జనరల్గా తల్లిదండ్రులు ఏంది, డ్రగ్స్కి ఇది లిక్కర్కి బానిస అయింది కాబట్టి అమ్ముకుంటాడేమని చెప్పి వాళ్ళు పంపకాలు చేయలే. ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా ఒక 2-3 నెలలు ఉంచారట, కోయంబత్తూరు తీసుకుపోయి. ఆ మారిన తర్వాత ఏదైనా చేద్దామని. ఏది మారకపోగా ఈ మధ్యకాలంలో వచ్చి రోజు గొడవ పడుతుండట. గొడవ పడి కూడా ఆ రోజు నైటు ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారట. ఆయన ఒక కత్తి తీసుకొని తల్లి ఉన్న బెడ్రూమ్లో పోయి
కత్తితోని పొడిచి చంపేసినాడు, 9 చోట్ల పొడిచిండట. పొడిస్తే అప్పటికప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు పక్కన ఉన్న వాళ్ళు అందరూ కలిసి హాస్పిటల్లో తీసిపోయారు. ట్రీట్మెంట్ చేసుకుని నిన్న ఉదయం చనిపోయింది. ఈ చాలా ఆస్తులు ఉన్నాయట, 100 కోట్ల పైన ఆస్తి పంపకాలు ఒక్కొక్కళ్ళకి వస్తాట. ఇదంతా చూస్తే ఈ రాధికేయం మృతురాలు తల్లి, కొడుకు కార్తిక్ రెడ్డి నిందితుడు ఆయన. ఇదంతా చూస్తుంటే ఈ మధ్య సోమాజిగూడలో కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏపీకి సంబంధించిన ఆయన, ఏలూరు ఏరియాకి సంబంధించి వాళ్ళ మనవడు 76 కత్తిపోట్లు పొడిచి చంపేసిండు ఆస్తి పంపకాల కాడ. ఇది సేమ్ అట్లే ఉంది సిమిలర్గా. ఇవన్నీ చూస్తుంటే డబ్బు పిచ్చితోని విలువలు పోయినాయి, మానవ సంబంధాలు పోయినాయి, నైతికత పోయింది అనిపిస్తుంది. అసలు వీళ్ళకంటే రోడ్ల పక్కన కాగితాలు ఎరుకోడు బతుకుతారు కొంతమంది, చాలా డిగ్నిటీగా హుందాగా ఉంటారు. రోడ్ల పక్కన కాగితాలు ఏరుకొని బతికేటోళ్ళు, రోడ్ల పక్కన పని చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళు వచ్చిన ముద్దలోనే శరిసగం తీసుకొని పంచుకొని తింటారు. ఏ గొడవ రాదు వాళ్ళకి. అడుక్కునే వాళ్ళు కూడా ఈ పరిస్థితి ఉండదు. అడుక్కునే వాళ్ళు కూడా దొరికిన దాంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈక్వల్గా షేర్ చేసుకొని ఎక్కడ పంచాయతీ లేకుండా మంచిగా తిని సగం కడుపుతోనే ఉన్నా కానీ సగం ఆకలి తీరినా కానీ అందరం తినమనే ఒక తృప్తితోని ప్రశాంతంగా నిద్రపోతారు, ప్రశాంతంగా నవ్వుకుంటారు. వాళ్ళకి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, డ్రగ్స్ ఉండదు, మందు ఉండదు. మరి ఏం కర్మరా ఆయన అంటే ఇది డబ్బు పిచ్చి. ఇది 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 ఒక్కటి కాదు, ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనం 4 గోడల మధ్యలో తరగతి గదుల్లోనే ఈ తయారు చేయాలి. నైతిక విలువలు, మానవ సంబంధాలు ఇట్లాంటివి నేర్పాల. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు విలువలు కానీ వీటిని నేర్పట్ల. మార్కులు నేర్పుతున్నారు, ర్యాంకులు నేర్పుతున్నారు. ఐఐటీలు ఐఐఎంలో సీట్ ఎట్ట రావాలని 1వ తరగతిలోని ప్లాన్ వేస్తారు, ఫౌండేషన్ వేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి విలువలు? వాడి దృష్టి అంతా ఐఐటీయా ఐఐఎమ్మా, ఎన్ని డబ్బులు రావాలి, నెలకి ఎన్ని లక్షలు ఆదాయం వచ్చే ఉద్యోగం రావాలి, జీతం వచ్చే ఉద్యోగం రావాలి, దీని మీద ఉంటుంది తప్ప సమాజము, సామాజిక విలువలు, సమాజంలో మన చుట్టూ ఉన్న మనుషులకి ఎట్లా విలువాలి, మానవ విలువలైంది, కుటుంబ సంబంధాలైంది, మానవ సంబంధాలైన విషయాలు నేర్పట్లే. కంప్లీట్గా బంద్ అయిపోయింది. ఎప్పుడైతే తరగతి గదుల్లో అవి బంద్ అయినాయో ఇగో ఇట్లాంటివి వస్తాయి. తరగతి గదుల్లో అవి బంద్ కావడంతో పాటు సోషల్ మీడియా ఎఫెక్ట్తోని నువ్వు ఏదైనా చేయి డబ్బులు సంపాదించు, ఈజీ మనీకి అలవాటు పడటం, కష్టపడకుండా డబ్బులు రావాలి, జలసాలు చేయాలనేది సోషల్ మీడియా ఎఫెక్ట్తో వచ్చింది. ఈ రెండింటి కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈ కార్తిక్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు తీసిపోయి రీహాబిలిటేషన్ సెంటర్లు వేస్తున్నారు. ఎప్పుడు అన్ని అలవాటయ్యాక డ్రగ్స్ అలవాటయ్యి బానిస అయ్యి వాడికి మొత్తం కుళ్ళిపోయిన తర్వాత వేస్తున్నారు. రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా అవసరం లే. మనం చదివించే చదువు ప్రైమరీ స్కూల్ నుంచి స్టేజ్ నుంచి వాళ్ళకి విలువలు, సంబంధాలు, మనిషి విలువలు చెప్పి డబ్బు గురించి చెప్పొద్దు. వాళ్ళకి డబ్బులు, కోర్సులు, సీట్లు, ర్యాంకుల గురించి చెప్పకుండా కేవలం విలువల గురించి చెప్తే అప్పుడు ఈ బాధ రాదు. రీహాబిలిటేషనే అవసరం లేదు. చెప్పాల్సిన స్టేజ్లో చెప్పకుండా ఇవాళ రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఎవడింటాడు? ఇది వెలుగుకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. కరీంనగర్లో కమలం, నల్గొండలో పీఆర్టీయూ గెలిచింది. ఇది ఒక వార్త. రాజీ పడేదే లేదు, తెలంగాణ నికర జలాల వాటా తేల్చాల్సిందే, కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన షేర్ ఇవ్వండి, గోదావరి నికర జలాలు వాటాను తేల్చండి, పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సాగరు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇస్తుంటారు. రాజీ పడేది లేదంటాడు. పడాలని కూడా ఎవరు కోరుకోవట్లే. రాజీ పడద్దు, రాజీ పడకపోవడంతో పాటు పోరాటం కూడా చేయాలి. రైట్. పొత్తు ధర్మాన్ని పాటించండి, ఇచ్చిన హామీ మేరకు 2 ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిందే, ఈ దఫా ఒకటి, మరో దఫాలో ఇంకోటి. టీపీసీ చీఫ్తో సిపిఐ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలపై డిస్కషన్ చేశారు. నిన్న స్పెషల్గా పని కట్టుకొని నిన్న సిపిఐ పార్టీ డెలిగేషన్ పోయింది. పీసీసీ అధ్యక్షుడిని, మిగతా రేవంత్ రెడ్డిని కూడా కలవడానికి పోయారు, కానీ పీసీసీ అధ్యక్షుడిని గెలిచారట. ఇది ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పొత్తులో భాగంగా 2 ఎమ్మెల్సీలు అడిగినాం కదా, ఇప్పుడు ఒకటి ఇవ్వండి, నెక్స్ట్ టైం ఒకటి ఇవ్వండి, తప్పనిసరిగా పొత్తు ధర్మం పాటించాలని వాళ్ళు అడుగుతుండ్రు. ఇప్పటికే ఉన్న 5లో ఒకటి బీఆర్ఎస్ పోతే ఒకటి మీకు పోతే 3 ఉంటాయిరా నాయన, మాకు ఆల్రెడీ 30-40 మంది పోటీలో ఉన్నారు, ఎవరిని ఎట్లా అకామిడేట్ చేయాలనో తలనొప్పులు వస్తున్నాయి అని వాళ్ళు బాధపడతారు. మొత్తానికైతే పొత్తు ధర్మం అయితే పాటించాలంటున్నారు. ఇంకా సిపిఐ పార్టీలో కూడా 2-3 మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు పోటీలో, వాళ్ళకి ఏదో ఒకటి అకామిడేట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. రైట్. తండ్రి శవాన్ని ముట్టుకున్నాడని కుల బహిష్కరణ చేశారంటే నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన. తండ్రి శవాన్ని ముట్టుకుంటే కుల బహిష్కరణ చేయడం ఏంది? ఎవరు తండ్రి? చూద్దాం. ఇది 6 పేజీ.
తండ్రిని ముట్టుకున్నారని కుల బహిష్కరణ. ఇల్లు విషయంలో అన్నదమ్ముల వివాదం, కుల పెద్దల తీర్పుపై తండ్రి లింగన్న అభ్యంతరం. ఆగ్రహంతో 3 ఏళ్లు వెలివేసిన సంఘం సభ్యులు, అనారోగ్యంతో లింగన్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడని కొడుకు బహిష్కరణ. తండ్రి మృతదేహాన్ని ముట్టుకున్నాడని కుల పెద్దలు కొడుకును కులం నుంచి బహిష్కరించారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో చోటు చేసుకుంది. పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జెండాకారి లింగన్నకు 2 కుమారులు. ఇంటికి పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ పంచాయతీ కుల సంఘ సభ్యుల వద్దకు వెళ్ళింది. కుల సంఘం వారు చెప్పిన తీర్పు అన్యాయమని తండ్రి లింగన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కుల సంఘం వారు 3 ఏళ్ల కింద లింగన్నను కుల బహిష్కరణకు విధించారు. ఈ 3 ఏళ్ల నుంచి లింగన్నతో మాట్లాడుతున్నవన్నీ అతని చిన్న కొడుకు లింగేశ్వర్కు 4 దఫలుగా సుమారు 60,000 వరకు జరిమానా విధించారు. సంఘం సభ్యుల ఖర్చుల కింద 1,50,000 తీసుకున్నారు. ఆదివారం లింగన్న అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన మృతదేహాన్ని లింగేశ్వర్ తన ఇంట్లోకి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కులం కట్టుబాటును ధిక్కరించి లింగన్న మృతదేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్తావని కుల సంఘాలు ప్రశ్నించినాయట. ఏం కులము, ఎటు పోతున్నారా నాయన అసలు? లింగన్న అనే వ్యక్తి అట 2 కొడుకులు ఉన్నారు. కొడుకులకి ఇల్లు పంపకాల్లో గొడవ వచ్చింది. ఆ గొడవని ఆ పంచాయతీని కుల పెద్దలు చేశారు. ఆ కుల పెద్దలు చేసిన పంచాయతీ లింగన్నకి నచ్చలే, అంటే తండ్రికి నచ్చలే. కుల పెద్దలు అన్యాయం చేశారని ఆయన విమర్శిస్తే కులం నుంచి బహిష్కరించారు. ఆయన్ని కులం నుంచి బహిష్కరించి ఆయనతో 3 సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడొద్దు, ఎవరు వాళ్ళ ఇంటికి పోవద్దు, ఆయన్ని ఎవరి ఇంటికి రానియొద్దు, ఇది వెలేశారు. కులం నుంచి వెలేసిన తర్వాత కొడుకు కాదు పాపం, తండ్రిని ఏదైనా మంచికి వచ్చేడు ఆపదలు పోయినప్పుడల్లా ఫైన్ వేశారట. 60,000 రూపాయల ఫైన్ విధించారట ఇప్పటికే జరిమానా. అది కుల సంఘమే తీసుకుంది. దాంతోపాటు 1,50,000 కుల సంఘానికి ఖర్చులు తీసుకున్నారట. సరే తీసుకుంటారని ఆయన కడతనే ఉండవు. ఆయన చనిపోయిండు తండ్రి అని చెప్పి పేగుబంధం కదా, తండ్రి చనిపోయిండని తండ్రి శవాన్ని తీసుకొచ్చి దాన సంస్కారాలు చేస్తాను. ఎట్లా చేస్తావు నువ్వు బహిష్కరించినోడిని? అంటే చనిపోయిన తర్వాత కూడా నీ కట్టుబాటు లేని ఏం కులం, దేనికోసం అది? ఇగో ఇట్లాంటి ఇంకా ఇది ఒక రుగ్మత అన్నమాట, సామాజిక రుగ్మత. కాబట్టి వాళ్ళందరి మీద ఆ కుల సంఘం ఎవడైతే ఉండో వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపటేయాలి. ఇది ఎంత భారత రాజ్యాంగం అమలవుతుంది, ఇది సంఘ వ్యతిరేకమైన విద్రోహమైన పని. ఇది నిన్న జరిగిందట. తండ్రిని ముట్టుకుండాని కొడుకునే ఎలేశారు. తండ్రిని ఆల్రెడీ ఎలేశారు, ఎలేసిన ఆయన ముట్టుకుండాని చెప్పి ఈయన కూడా ఎలేశారట. మీరెవడు ఎలేయటానికి? ఏం హక్కు ఇచ్చింది మీకు? ఎవడిచ్చిండు మీకు ఆ హక్కు? భారత రాజ్యాంగం ఇచ్చిందా ఎలేయటానికి? ఎవడు చెప్పిండు మీకు? ఎవడు తగ్గట్టు వాడే ఎలేసుకుంటూ పోతే ఎడిపోవాలి, సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. ఇది ఒక వార్త. అయితే ఇంకొక ఆయన, మా తాత టిప్పు సుల్తాన్ తెలుసా? వైద్యుడు అబ్దుల్ రహీం సుల్తాన్ చెప్తుండు. వీడు కోసం సుల్తాన్ పెట్టుకుండాని మా తాత టిప్పు సుల్తాన్ అంటాడు. మరి ఏ కల్లో ఆయన వారసత్వ ట్రస్ట్కు నేనే చైర్మన్ను. కర్ణాటక ప్రభుత్వం నుంచి త్వరలో 700 కోట్లు వస్తాయి. ఆ డబ్బుతో మెడికల్ కాలేజీ కట్టాలనుకుంటున్నాను. జీఎస్టీ చెల్లించేందుకు 1 కోటి అవసరం. ఆ డబ్బులు మీరు సర్దుబాటు చేస్తే మళ్ళీ ఇచ్చేస్తా. బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా మీదే, నమ్మండి ప్లీజ్. మాయమాటలతో జనగామ డాక్టర్ రహీం వంచన. ఉద్యోగాలు పెట్టిస్తానని కూడా వసూళ్లు. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి మోసాలు. మాటు వేసి వైద్యుడిని పట్టుకున్న పోలీసులు. మా తాత టిప్పు సుల్తాను, ఆయన ఆస్తులకు ట్రస్టుకు నేనే యజమాని. కర్ణాటక ప్రభుత్వం నుంచి 700 కోట్ల రూపాయలు ట్రస్టుకు రానున్నాయి. జీఎస్టీ చెల్లింపుకు డబ్బులు అందజేసే మిగతా మొత్తం విడుదలవుతుంది. ఇది మామూలు మోసం లేదు. జనగామోడట డాక్టర్, మళ్ళీ ఉట్టోడు కాదు. ఎందుకంటే రహీం సుల్తాన్ అని అబ్దుల్ రహీం సుల్తాన్ అని పెట్టుకుంటే ఆ సుల్తాన్ చూపించి మా తాత టిప్పు సుల్తాన్ కర్ణాటక ప్రభుత్వం 700 కోట్లకి దావా చేసినా అది వస్తుంది. కాకపోతే ఆ 700 కోట్లు రావాలంటే 100 కోట్లు ఏదో 1 కోటి రూపాయలు నేను డిఎస్టీ కడితే అది రిలీజ్ అయింది. మొత్తం మీరు పంచుకుందరు వచ్చాక ఒక హాస్పిటల్ కడతాడట ఈ మహానుభావుడు. ఆ 700 కోట్లు తెచ్చి పెద్ద హాస్పిటల్ కడతా, హాస్పిటల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ నీకే ఇస్తానడట. ఎంత టోకరా చేసిండు చూడు, మామూలు కాదు ముదురు. ఇది మరి జనగామలో మళ్ళీ తెలంగాణలో మళ్ళా చేసి 1 కోటి రూపాయలకు టెండర్ వేసినట్టు అడి చేసి ఈ కోటే కాదు, టిప్పు సుల్తాను వారసుని అని చెప్పి నాకు వాడు తెలిసి ఇటు తెలిసి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎక్కడెక్కడ దండుకుంటాడు డబ్బులు. ఇది ఈ సుల్తాన్ సంగతి. మరి జనగామ చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అనీసుర్ రహమాన్ నుంచి 1,17,00,000 తీసుకొని మోసం చేశాడు. ఎస్ చారి అనే ఆడిటర్ వద్ద నుంచి 1,70,00,000 తీసుకొని మోసం చేశాడు. హైదరాబాద్ చెందిన ఏ రాజు అనే వ్యక్తి నుంచి 50,00,000 తీసుకొని ఇవ్వలేదు. 2014లో కరీంనగర్ చెందిన సిహెచ్ అనిల్ వద్ద నుంచి 2 కోట్లు తీసుకొని ఇవ్వలేదు. పురియమ్మ కోట్లు ఎవడు పడితే వాడు ఇచ్చిండి. ఎట్టిత్తరు డబ్బులు? అరే మంచోడికి ఇయ్యరు కదా బాధ. మళ్ళీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, ఆడిటర్లు కనీసం వారు చెప్పిండు టిప్పు సుల్తాన్ మనవಣ್ಣని నమ్మేటోడు ఎట్ నమ్ముతురు? చెప్పేటోడు చెప్తే
కర్ణాటక ఎక్కడుందో మన పక్క రాష్ట్రమేగా. అసలు ఏంది ఈయన కథ అని ఆడిటర్ కదా, అక్కడున్న ఆడిటర్ కొడుకు ఫోన్ చేసి చెబుతారు కదా. 700 కోట్లు వస్తుంది అనగానే 2 కోట్లు ఒకటట, 1.5 ఒకడు, 1 కోటి ఒకడు, అంత బడా బడా కాంట్రాక్టర్లు ఆడిటర్లు ఇచ్చారట. ఇక మోసపోయేటోడు ఉంటే మోసం చేసేటోడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. పెద్ద పెద్దవాళ్ళని మోసం చేసిండు. ఇట్లా కోట్లు మోసం చేసినట్ట మొత్తానికైతే పట్టుకున్నట, మాటు వేసి వైద్యుడిని ఇక లోపటేసి సప్పరిత్తగానే అర్థమైంది. ఇప్పుడు వ్యవహారం ఒళ్ళు చింతపండు జాతర ఇక చేస్తే కానీ మొత్తం ఎక్కడెక్కడ తిన్నాయి అన్నీ కక్కుద్ది. అసలు టిప్పు సుల్తాన్ కళ్ళు అవుతాడు అప్పుడు. ఇది కాబట్టి ఎవడు పడితే వాడు టిప్పు సుల్తాన్ నేను మన్మోహన్ సింగ్ మనవడిని ఇంకోటి వస్తే నమ్మొద్దు. నమ్మితే ఇగో ఇది ఇట్టే ఉంటుంది. ఎవడైనా వస్తారు, మన్మోహన్ సింగ్ మనవడిని ఇంకోటి వస్తారు, టిప్పు సుల్తాన్ అని ఒకడు వస్తారు, అక్బర్ మనవడిని ఒకడు వస్తారు. ఎవడు మనవడైతే ఏందిరా నాయన నీ కథ ఏం చెప్పనాలి, కానీ డబ్బులు ఇస్తే ఇదే ఉంటుంది. ఇది దిశకి సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.